మెట్రో స్టేషన్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాను. దుబాయ్ నేషనల్ డే అని చెప్పేసి ఇక్కడ ఫైర్ వర్క్ అవుతుంది జేబీఆర్ బీచ్. దానికోసం స్పెషల్గా వచ్చాను. 8 o'clockకి ఫైర్ వర్క్ చూపిస్తాను. అయితే నోల్కర్ స్కాన్ ట్రామ్ అయితే వచ్చేసింది. ట్రామ్ వేరు, మెట్రో వేరు. ట్రామ్ ఓన్లీ స్మాల్ లెంత్ తీసుకెళ్తుంది మనకి. హాలిడే అవడంతో జనాలు కిటకిటలాడిపోతున్నారు. చూసారు కదా, ఇంత ఫుల్గా అయితే ఎప్పుడూ ఉండదు, చాలా ఫుల్ అయింది. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అయితే స్కాన్ అవుట్ చేయాలి, గుర్తుంచుకోండి, లేదంటే మీ కార్డు బ్లాక్ అవుతుంది. ఇంకా అయితే బయటకు వచ్చాను. ఇదైతే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను. చూసారు కదా, మొక్కలు మొలవని దేశంలో పచ్చని చెట్లు నాటి ఫ్రెష్ ఫ్లవర్స్ అండి, అవి ఆర్టిఫిషియల్ కాదు, ఎలా పెట్టారో. ఇక్కడైతే ఒక సైడ్ ఎంట్రీ అండి. లోపలికి అయితే వెళ్తున్నాను. మొత్తం అంతా ఇసుకే. చూసారు కదా, జనాలు ఇప్పుడిప్పుడే మెల్లగా వస్తున్నారు. అందరూ లగేజ్ బ్యాగ్స్ అన్నీ పట్టుకొని లోపలన్నీ వీడియోస్ తీయడానికి కెమెరాస్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. ఇసుక అయితే మనలాగా ఉండదు, ఇక్కడ మొత్తం బూడిదలాగా ఉంటుంది. షూ అయితే ఈరోజు అంతా నాకు పాడైపోద్ది, మళ్ళీ తెచ్చుకోవాలి. ఆల్రెడీ మ్యూజిక్ అది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు కూడా చూసారు కదా, లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. మొత్తం లైటింగ్ అయితే వస్తుంది. బీచ్ ఒడ్డున అయితే నడుస్తున్నాను. అలాగా అలా సౌండ్ వింటే నాకు వైజాగ్ గుర్తొస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే వస్తానో వైజాగ్ బీచ్లో అలాగా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అందుకే వైజాగ్ని గుర్తు తెచ్చుకోవడానికి బీచ్కి వస్తుంటాను. నేను కూర్చొని మనకి ఇష్టమైన వాళ్ళ పేరు మొదటి అక్షరం ఒకరు రాశాక 3 సార్లు అల్లొచ్చి దాన్ని చెరపకపోతే వాళ్ళకి మనం అంటే ఇష్టం అంట. అలాగే సార్లు అల్లొచ్చి దాన్ని చెరపకపోతే వాళ్ళకి మనం అంటే ఇష్టం అంట. అలాగైతే మొదటి అక్షరం అక్కడ రాసి అలాగ చూస్తున్నాను. 1 2 సార్లు అల్ల దగ్గరకు వచ్చి వెళ్ళిపోయి చెరపలేదు. 3వసారి అయితే పెద్ద కెరటం వచ్చిందండి. వచ్చి ఆ లెటర్ని అయితే చెరిపేసింది. కొంచెం బాధ అనిపించింది. సరే ఇంకేమైంది అని చెప్పేసి అక్కడ కూర్చున్నాను. ఎప్పుడైతే ఫైర్ వర్క్ అవుద్దా చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. అలాగే 8, 9, 9:30 అయింది. ఫైనల్గా అయితే ఈరోజు ఫైర్ వర్క్ లేదు. క్యాన్సిల్ అయినందుకు బాధపడుతూ తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోయాను.